వెల్కమ్ టు అనదర్ ఫ్రీలాన్సింగ్ వీడియో గైస్. ఈరోజు వీడియోలో వచ్చేసి పీడిఎఫ్ నుంచి ఎక్సెల్ గా కన్వర్ట్ చేసి మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఈ ఫైవర్ అనేది ఒక ఫ్రీలాన్సింగ్ సైట్. మీకు స్కిల్ వచ్చిందనుకో, దీంట్లో మీ స్కిల్ ని షోకేస్ చేస్తున్నాం అనుకో, ఇఫ్ ఇన్ కేస్ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటేనా మీ ద్వారా వాళ్ళ వర్క్ అయితే చేయించుకుంటారు. మీకు ఫైవర్ గురించి ఏమైనా తెలియకపోయినా, లేకపోతే ఫ్రీలాన్సింగ్ అంటే ఏమో తెలియకపోయినా కింద డిస్క్రిప్షన్ లో వీడియోస్ ఉంటాయి, అవన్నీ చెక్అవుట్ చేసుకోవచ్చు. పీడిఎఫ్ నుండి ఎక్సెల్ కన్వర్ట్ చేసి ఎలా మనీ ఎర్న్ చేసుకోవాలనేది అయితే చూపిస్తాను. అంతకన్నా ముందు ఈ స్కిల్ నేర్చుకుంటే ఏం యూజ్ అనే దాని గురించి చిన్న బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇద్దాము. అంటే ఎవరైతే ఫ్రీలాన్సర్ చేస్తుంటారో వాళ్ళకి క్లయింట్స్ అనే వాళ్ళు కొన్ని వేలలో ప్రాజెక్ట్స్ ఇస్తుంటారు, కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ బిజినెస్ అనేది ఇక్కడ మూవ్ అవుతా ఉంటది అనమాట. మీరు వచ్చేసి నేను చెప్పే ఈ స్కిల్ ని నేర్చుకొని దీంట్లో వచ్చినారంటే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ నేను ఏం సెర్చ్ చేసిన కన్వర్ట్ పీడిఎఫ్ టు ఎక్సెల్ అనుకుంటున్నాను కదా. ఇక్కడ ఫస్ట్ ఒక గిగ్ అయితే వచ్చింది అనమాట. దీన్ని గిగ్ అంటాం అనమాట. ఒకసారి దీని మీద క్లిక్ చేసి చూద్దాం. ఐ విల్ కన్వర్ట్ పీడిఎఫ్ టు వర్డ్, గూగుల్ డాక్స్, పవర్ పాయింట్, టైపింగ్ సర్వీసెస్. ఓకే, అర్థమైంది కదా. పీడిఎఫ్ గా ఉన్నటువంటి డేటాని వాళ్ళు ఎడిటబుల్ ఫార్మెట్ లోకి మారుస్తాము. వర్డ్ లోకైనా, గూగుల్ డాక్స్ లోకైనా, ఎక్సెల్ అయినా అంతా ఒకటే. దీంట్లోను అంటే బేసిక్ ప్రైస్ వచ్చేసి 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. 10 పేజెస్ పీడిఎఫ్ ని వాళ్ళు ఎక్సెల్ లోకి మార్చినందుకు 1000 రూపీస్ ఛార్జ్ చేస్తామంటున్నారు. చెప్పండి, గిగ్ ఎట్లా క్రియేట్ చేయాలి, తర్వాత ఫైవర్ లో అకౌంట్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఇవన్నీ మనము ఫర్దర్ వీడియోస్ లో చేస్తాం. ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి. మీకు దీని గురించి తెలియదు కానీ ఇంట్రెస్ట్ ఉంది, ఈ స్కిల్ నేర్చుకుంటాము, మేము మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నాము, కామెంట్ లో అయితే ఫైవర్ అకౌంట్ క్రియేషన్, గిగ్ క్రియేషన్ అనేది చెప్పి నేను ఖచ్చితంగా చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి స్టాండర్డ్ వర్షన్. స్టాండర్డ్ వర్షన్ వచ్చేసి 1800 తీసుకుంటున్నారు. ఏమి 6 నుంచి 20 పేజెస్, 10 పేజెస్ కి 800 పెంచినారు. ప్రీమియం లో వచ్చేసి 4500. దీంట్లో 60 పేజీల వరకు వీళ్ళు కన్వర్ట్ చేస్తాం అంటున్నారు. అండ్ సేమ్ ఇట్లా ఉంటాయి అనమాట. మొత్తం అన్ని చూసుకున్నారు కదా. ఎంతమంది ఆల్మోస్ట్ ఎన్ని వచ్చినాయి, 24K రిజల్ట్స్ వచ్చినాయన్నమాట ఈ కన్వర్ట్ పీడిఎఫ్ టు ఎక్సెల్. అంటే ఇప్పుడు ఇంతమంది ఇన్ని రిజల్ట్స్ వచ్చినాయి, ఒకవేళ మేము ఇది నేర్చుకుని ఇక్కడ వస్తే మాకి లైఫ్ ఉంటుంది. దీంట్లో ఫస్ట్ వల్ల రివ్యూస్ అనమాట. అంటే రివ్యూస్ వస్తేనే మనకి ఎక్కువ ఆర్డర్స్ వస్తాయని కాదు. నువ్వు ఈ స్కిల్ లో పర్ఫెక్ట్ అయినావంటే నువ్వు పెట్టిన గిగ్ ఎక్కడన్నా వచ్చుకోండి. ఇట్లా చెక్ చేసుకుంటా. నేను ఇప్పుడు ఎట్లయితే లాస్ట్ వచ్చేసి చూసినాను, సేమ్ అట్లా అనమాట. ఫస్ట్ మనం స్కిల్ నేర్చుకుంటేనా ఈ ఫైవర్ ఒకటి కాదు, తర్వాత అప్ వర్క్ ఇట్లాంటివి ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ చాలా ఉంటాయి, దానిలో మనం వర్క్ చేసుకోవచ్చు. ఎవరైనా కొత్తగా వస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి కంటెంట్ తెలుగులో మాక్సిమం తక్కువగానే ఉంది. నేను ఇట్లాంటి కంటెంట్ ఇంకా ప్రొవైడ్ చేస్తాను. ఇంకా కొత్త ఏఐ టూల్స్, లేకపోతే ఏఐ వీడియోస్ ఎలా చేసుకోవాలి, ఏఐతో మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి, బిజినెస్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి, ఫ్రీలాన్సింగ్ ఎలా చేయాలి, ఇట్లాంటి టాపిక్స్ గురించి అంతా నేను వీడియోస్ చేస్తాను. ఈ వీక్ లో మనము 3K కొట్టాలని అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఛానల్లో వచ్చేసి ప్రాక్టికల్ సెషన్ కూడా ఉంటుంది. నేను ఎలా మనీ ఎర్న్ చేసుకోవాలని చెప్తాను, దానికి స్కిల్ ఎట్లా చేసుకోవాలని కూడా చెప్తా ప్రాక్టికల్ గా. ఇప్పుడు వచ్చేసి మీరు ఒకవేళ ఇట్లాగినా మీరు ఒక గిగ్ క్రియేట్ చేసి ఇట్లా చేసిన తర్వాత రిక్వెస్ట్ టు ఆర్డర్ ఇట్లా ఎవరన్నా కానీ క్లిక్ చేసి మీకు ఆర్డర్ ఇస్తే ఆ డేటా ఎట్లుంటుంది, ఇలా ఉంటుంది అనమాట. డేటా చూసినారు, ఇది పీడిఎఫ్, ఇదేం మార్చలేమన్నమాట, ఎడిట్ చేయలేము. ఓకే, ఎంతైనా ఎడిట్ చేయలేము. అప్పుడు మనము ఏం చేయాలా, చూసినారు కదా, ఇంత డేటా ఇచ్చినారనమాట క్లయింట్ మనకి. ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని డౌన్లోడ్ చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్లయింట్ అనే వాళ్ళు ఇట్లా అడుగుతారనమాట ఏదో ఒకటి. ఇప్పుడు మీకు ఇట్లా క్లయింట్ రిక్వైర్మెంట్ అని ఉంటుంది, కన్వర్ట్ పీడిఎఫ్ ఇంటూ ఎక్సెల్ అండ్ క్లీన్ ద డేటా ఇఫ్ రిక్వైర్డ్. ఇప్పుడు ఏమంటున్నారు, ఈ పీడిఎఫ్ ని మనము ఎక్సెల్ గా కన్వర్ట్ చేసి డేటాని క్లీన్ చేయమంటున్నారు. ఓకే, అందుకోసం ఏం చేయాలంటే నువ్వు ఈ పీడిఎఫ్ ని తీసుకొని వెళ్ళేసి డైరెక్ట్ గా అప్లోడ్ చేస్తే ఎక్సెల్ లో వర్క్ కాదు. ఫస్ట్ మనము ఆ పీడిఎఫ్ ని ఎక్సెల్ ఎడిటబుల్ ఫార్మేట్ లోకి మార్చాలా. అందుకోసం ఇక్కడ చాలా టూల్స్ ఉంటాయి అనమాట. పీడిఎఫ్ టు ఎక్సెల్ అనుకుంటున్నాము దొరుకుతాయి మనకి. నేను ఎక్కువ యూజ్ చేసేది అయితే ఐ లవ్ పీడిఎఫ్ అని చెప్పేసి. దీంట్లో అయితే అన్ని రకాల ఫార్మాట్స్ ఉంటాయి అనమాట. అంటే పీడిఎఫ్ కంప్రెస్, పీడిఎఫ్ టు వర్డ్, పీడిఎఫ్ టు పవర్ పాయింట్, పీడిఎఫ్ టు ఎక్సెల్ ఇట్లా అనమాట. అండ్ ఇక్కడ నేను క్లయింట్ పీడిఎఫ్ అయితే ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. పీడిఎఫ్ అనేది ఎక్సెల్ స్ప్రెడ్ షీట్ లోకి మారిపోయింది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇంత ఈజీగా ఉన్నప్పుడు వాళ్ళే ఎడిటింగ్ చేసుకోవచ్చు కదా, వాళ్ళ దగ్గర ఇంత కొంచెం డేటా ఉండదు, చాలా డేటా ఉంటుంది, వాళ్ళంతా వాళ్ళే చేసుకోలేరు. ఒక ఎంప్లాయీని పెట్టినారనుకో మంత్లీ 30,000 ఇవ్వాల. అదే ఈ ఫ్రీలాన్సింగ్ సైట్ లోకి వచ్చేసి 1000 రూపాయలు 2000తో అయిపోతారు అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తాను, డౌన్లోడ్ ఎక్సెల్ కొడతా. ఓకే, ఓపెన్ చేసుకుంటాను. ఇది మనకి ఇక్కడ చూసుకోండి,
ఇప్పుడు ఏం చేసుకోవచ్చు, ఇప్పుడు నువ్వేమన్నా ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఎడిటబుల్ ఫార్మాట్ లో ఉంది, ఎక్సెల్ లాగా మారిపోయింది. ఇక్కడ ఏం చెప్తున్నాడు క్లయింట్, పీడిఎఫ్ నుండి ఎక్సెల్ గా మార్చమన్నాడు, దాని తర్వాత డేటాను క్లీన్ చేయమన్నాడు. డేటాను క్లీన్ చేద్దాం. ఇక్కడ మీరు గమనించినారంటే ఏ సెల్ లోనే మొత్తం డేటా అంతా సెట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనము ఈ డేటా అంతటిని కొంచెం క్లీన్ గా చేయాలన్నమాట. ఒకటి గమనిండి, ఫస్ట్ వచ్చేసి ఈ డేటా మొత్తము ఒకే సెల్లులోనే, అంటే ఏ అనే దాంట్లోనే ఫిక్స్ అయిపోయింది అనమాట. ఇది క్యాజువల్ డేటా లా కనిపిస్తుంది. అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం మనము ఈ డేటాను అంతా క్లీన్ చేయాల. అంటే దాని అర్థం ఏమి, ఇన్వెస్టర్స్ నేమ్ అనేది ఒక కాలంలో రావాలా, పాన్ కార్డ్ అనేది ఒక కాలంలో రావాలా, సిటీ కాలం ఇట్లా అనమాట. ఇక్కడ మీరు గమనించినారంటే ఇక్కడ ఇన్వెస్టర్స్ నేమ్ కాడ కామా ఉంది, పాన్ కార్డ్ దగ్గర కామా ఉంది, ఇన్వెస్ట్మెంట్ టైప్, ఇన్వెస్ట్మెంట్ అమౌంట్, యాన్యువల్ రిటర్న్స్, ఇట్లా ప్రతిదీ కామాతో సెపరేట్ అయింది. అంటే దాని కింద వచ్చేసి రియల్ డేటా ఉంది, అది కూడా కామాతో సెపరేట్ అయింది కదా. ఇప్పుడు మనము కామన్ బేస్ చేసుకొని కాలమ్స్ జనరేట్ చేయొచ్చు కదా. ఏం చేయాలా, మీరు ఇదంతటిని కంట్రోల్ ఏ చేయండి. కంట్రోల్ ఏ చేస్తే అన్ని సెలెక్ట్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు మనం చేసే చేంజెస్ ప్రతి ఒక్క రోకి వర్తిస్తుంది. ఏం చేస్తారు, డేటా లేక వచ్చిన తర్వాత టెక్స్ట్ టు కాలం నొక్కి ఫిక్స్డ్ విడ్త్ లో ఉంటుంది, డీలిమిట్ లో పెట్టుకోండి. డీలిమిట్ లో పెట్టిన తర్వాత నెక్స్ట్ కొట్టండి. అండ్ ఫస్ట్ వచ్చేసి ట్యాబ్ లా ఉంటది, ఇలా ఉంటది అన్నమాట ఆ డేటా. ఇప్పుడు ఏమని చెప్పినాను నేను, కామన్ గా కామా అనేది ప్రతిదాన్ని డివైడ్ చేస్తుంది. అప్పుడు కామా సెలెక్ట్ చేస్తే ఈ ట్యాబ్ తీసేసేయండి, అన్చెక్ చేసి కామా మీద చెక్ చేసుకోండి. అప్పుడే మనకు కనిపిస్తుంది ఎలా డేటా అనేది వస్తుందని. మనకి ఇట్లే కదా కావాల్సినది. ఓకే, నెక్స్ట్ కొట్టండి, ఫినిష్. ఇప్పుడు చూడండి, ఇన్వెస్టర్స్ అనేది ఒక కాలం వచ్చింది, పాన్ కార్డ్. ఇది ఏం చేస్తారంటే మీరు కొంచెం ఇట్లా చేసుకోండి, సిటీ నేమ్ అంతా కొంచెం, అంటే క్లీనింగ్ అంటే ఇదే అనమాట. మనం చేసిన చేంజెస్ కొంచెం ఇంకా పెద్దగా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసినాం, పీడిఎఫ్ నుండి ఎడిటబుల్ ఎక్సెల్ గా మార్చినాము. ఫస్ట్ లో మొత్తం డేటా అనేది క్లమ్జీగా ఉంది, ఒకే సెల్ లో సెట్ అయిపోయింది అనమాట. ఏ అనే ఆప్షన్ దగ్గర మొత్తం డేటా ఉండాలి. దాన్ని నేను ఏం చేసిన, డేటా లేక వచ్చి టెక్స్ట్ టు కాలం కొట్టిన తర్వాత డీలిమిట్ లో పెట్టుకొని కామాతో సెపరేట్ ఉంది కాబట్టి కామాని తీసేసి అది కామాతో ఏదైతే సెపరేట్ అయిందో అది ఒక కాలం గా చేసినాను అనమాట. ఇప్పుడు నాకు మొత్తం అన్ని రోజు ఎఫెక్ట్ అయింటాయి. ఇప్పుడు ఇంకా కొంచెం నీట్ గా కనిపించాలంటే కంట్రోల్ ఏ కొట్టండి, ఏదో ఒక సెల్ మీద క్లిక్ చేసి కంట్రోల్ ఏ కొడితే అన్ని వస్తాయి అనమాట. ఇప్పుడు కంట్రోల్ టీ కొట్టిన తర్వాత టేబుల్ గా మారుస్తాను అంతే. జస్ట్ టేబుల్ గా మార్చి కొంచెం నీట్ గా అట్రాక్టివ్ గా ఉండేలాగా ఈ డేటాను అంతా సెట్ చేస్తున్నాను. ఓకే, దట్స్ ఫైన్. ఇప్పుడు వచ్చేసి మనము ఇచ్చిన డేటాని కొంచెం క్లీన్ చేసినాము. నెక్స్ట్ చూద్దాము క్లయింట్ ఏం అడిగినాడు. ఫస్ట్ ఇది అయిపోయింది. సిటీ వైజ్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అండ్ యావరేజ్ యాన్యువల్ రిటర్న్స్ అనేవి కావాలంట. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే సెలెక్ట్ చేసి కంట్రోల్ ఏ కొట్టండి. కంట్రోల్ ఏ కొట్టిన తర్వాత ఇన్సర్ట్ అని దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత పీవోట్ టేబుల్ అని ఫస్ట్ ఆప్షన్ కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. న్యూ వర్క్ షీట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఓకే కొట్టు. ఈ టేబుల్ 1 లో క్లీన్ డేటా ఉంది, దీన్ని బేస్ చేసుకొని పీవోట్ టేబుల్ అనేది ఇక్కడ ఒకటి సపరేట్ గా ఓపెన్ అయిపోతుంది అనమాట. మనకి ఏం కావాలో ఫస్ట్ సిటీ వైజ్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ యావరేజ్ యాన్యువల్ రిటర్న్స్. దానికోసం మనము సిటీ వైజే కదా నిండేది, ఇక్కడ సిటీని తీసుకొని వచ్చి ఈ రోస్ లో పెడదాం. ఇప్పుడు రోస్ అంతా మొత్తం సిటీ అంతా వస్తుంది అనమాట. ఓకే, టోటల్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ కావాలా, ఇన్వెస్ట్మెంట్ టైప్ అది, ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ని ఇక్కడ వాల్యూలో పెడదాం. వచ్చిందా? నెక్స్ట్ ఏం కావాలా, యావరేజ్ యాన్యువల్ రిటర్న్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యాన్యువల్ రిటర్న్స్ కూడా వాల్యూలో పెడతాం. ఓకే, యాన్యువల్ రిటర్న్స్ కూడా పెట్టినాను. అండ్ మీరు గమనిస్తే క్లయింట్ అడిగినది ఏమి, యావరేజ్ యాన్యువల్ రిటర్న్ అన్నాడు, కానీ ఇక్కడ ఏముంది, సమ్ ఆఫ్ యాన్యువల్ రిటర్న్స్ అని ఉంది. సో ఇప్పుడు మనము దీన్ని ఏం చేయాలంటే యావరేజ్ మార్చాలన్నమాట. సమ్ ఉంది, యావరేజ్ లెక్క మార్చాలంటే జస్ట్ ఇది ఒక ఈ సెల్ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి సమ్మరైజ్ వాల్యూ బై అని ఉంది కదా, సమ్ ఉంది కదా, దీన్ని యావరేజ్ లెక్క మార్చండి. ఓకే, ఇప్పుడు మనకి యావరేజ్ అనేది వచ్చేసింది. ఇప్పుడు మనం వాళ్ళు అడిగినట్లేమి సమ్ ఆఫ్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఏమన్నారు, టోటల్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ యావరేజ్ యాన్యువల్ రిటర్న్స్. ఓకే, ఇది వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేస్తారు, కంట్రోల్ ఏ కొట్టి ఓకే ఇక్కడ కనిపిస్తుంది అనమాట గ్రాండ్ టోటల్లో. ఇప్పుడు మనము చేసినదంతా ఇక్కడ చేసినాం. పీవోట్
టేబుల్లోకి మనం తీసుకున్నాం కాబట్టి నువ్వు ఇక్కడ ఏమి గ్రాండ్ టోటల్ను అడగకపోయినా అదే తీసుకుంటది అనమాట. ఓకే, మనం మొత్తం సిటీ అన్నిట్లోనూ ఎంత యాన్యువల్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది క్లయింట్ అడిగిన దాని ప్రకారము పీడిఎఫ్ లో ఉన్న డేటాని ఎక్సెల్కి మార్చినాము. ఎక్సెల్కి మార్చిన తర్వాత క్లీన్ చేసినాము, అంతే కదా. ఏమి టేబుల్ 1 ఫస్ట్ ఇది ఈ డేటా అంతా ఇట్లుండేది కదా, ఇంత నీట్గా ఉండదు, పీడిఎఫ్ లాగా గజిబిజిగా ఉంటుంది అనమాట. దాన్ని నీట్గా మార్చేసిన తర్వాత ఒక టేబుల్ ఫార్మేట్ లోకి తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి సిటీ వైజ్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ కావాలన్నారు, దాంతోపాటు యావరేజ్ యాన్యువల్ రిటర్న్స్ కావాలన్నారు. ఏం చేసినాము, షీట్ 1 సిటీ వైజ్ అంటే అన్ని సిటీలు తీసుకున్నాను. సమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది సమ్ గా ఇచ్చినాము. యాన్యువల్ యావరేజ్ రిటర్న్స్ ఎంత వస్తుంది అని కూడా ప్రొవైడ్ చేసినాం అనమాట. అండ్ మీకు ఈరోజు హోంవర్క్ ఏమంటే ఇక్కడ హోంవర్క్ అని లేదా చూసుకోండి. ఇక్కడ సేమ్ నేను ఈ పీడిఎఫ్ ని మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. దాంతో మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేసి మీ స్కిల్ ని ఇంప్రూవ్ చేసుకోండి. తర్వాత దీని గురించి ఎర్న్ చేసుకోవచ్చు అనమాట ఫ్రీలాన్సింగ్. ఫస్ట్ ఏం చేస్తారంటే ఆ పీడిఎఫ్ తీసుకొని డౌన్లోడ్ చేసుకొని పీడిఎఫ్ నుండి ఎక్సెల్ గా మార్చండి. తర్వాత దాన్ని డేటాని క్లీన్ చేయండి. సేమ్ నేను ఎట్లా చేసినానో అదే ప్రాసెస్ లో చేయండి. తర్వాత వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ టైప్. ఫస్ట్ నేను క్లయింట్ ఏం చేసినాను, సిటీను టోటల్ ఇన్వెస్ట్మెంట్ యావరేజ్ రిటర్న్స్ యావరేజ్ యాన్యువల్ రిటర్న్స్ తీసుకున్నాను. కానీ మీకు వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ టైపు ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ యావరేజ్ యాన్యువల్ రిటర్న్స్ మొత్తం అన్ని ఒకటే ఉంటుంది. మీకు ఒక ఐడియా ఇస్తాను అనమాట. సేమ్ ఈ రెండు సేమ్ నేను ఎట్లా ఒప్పింటే అట్లే చేయండి. ఇక్కడ ఉండేదా సిటీకి బదులు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో నేను అదే కదా క్వశ్చన్ అడిగింది, ఇన్వెస్ట్మెంట్ టైప్. ఇంకా ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ యావరేజ్ యాన్యువల్ రిటర్న్స్ సేమే. జస్ట్ మీరు ఏం చేస్తారు, ఇక్కడ సిటీకి బదులు ఇన్వెస్ట్మెంట్ టైప్ తీసుకోండి, ఆన్సర్ వస్తుంది అనమాట. అప్పుడు వచ్చిన తర్వాత ఇక్కడ గ్రాండ్ టోటల్లో ఎంత వచ్చిందని కామెంట్ లో చెప్పండి. నేను ఖచ్చితంగా ప్రతి ఒక్క కామెంట్ చెక్ చేస్తాను. అండ్ ఇంకో విషయం వచ్చేసి ఈ ఫస్ట్ మీరు స్కిల్ నేర్చుకోండి, తర్వాత ఎర్నింగ్ చేసుకోవచ్చు. మీకు దీని మీద ఒక ఐడియా వచ్చిందంటే మీరు ఎప్పుడైనా కానీ ఎర్న్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.